స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. మనం చూస్తున్నాం ఫలితాల్లో ముందుగా నెల్లూరులో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి విజయం సాధించారు. 87 ఓట్ల మెజారిటీతో వాకాటి నారాయణ రెడ్డి గెలుపు సొంతం చేసుకున్నారు. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా పోరు అనేది నడిచింది. మొదటి నుంచి కూడా నువ్వా నేనా అంటూ జరిగినటువంటి ఈ పోరులో ఎటకేలకు టీడీపీ విజయం సాధించింది. 85 ఓట్ల మెజారిటీతో వాకాటి నారాయణ రెడ్డి వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ముగిసింది. అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే దాదాపు 50 నిమిషాల్లోనే ఈ కౌంటింగ్ అనేది కూడా పూర్తిగా కూడా ముగిసింది. ఒకే రౌండ్ లో ఫలితాలు అనేవి వచ్చి మొత్తం 852 ఓట్లు ఉంటే 851 ఓట్లు పోలే. మొత్తం అన్ని విడివిడిగా కూడా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నటువంటి వేరు చేసిన తర్వాత ఒకే రౌండ్ లో ఈ ఫలితాలు అనేటివి వెల్లడించారు. అయితే ఇప్పుడు ముందు నుంచి కూడా ఈ క్రాస్ ఓటింగ్ అనేది ఎక్కువగా జరిగింది కాబట్టి పార్టీలన్నీ కూడా దృష్టి పెట్టి ఎవరికి నష్టం ఎవరికి లాభం చేకూరుతుందనే లెక్కలు వేసుకుంటున్నటువంటి పార్టీలు ఇప్పుడు ఎక్కడ తమకు నష్టం జరిగింది, ఎక్కడ నాయకులు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి నేతలు వెన్నుపోటు పొడిచారు, ఎందుకు క్రాస్ ఓటింగ్ జరిగిందని లెక్కలు వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తానికైతే హోరాహోరీగా జరిగినటువంటి ఈ పోరులో మాత్రం టీడీపీ వైసీపీపై విజయం సాధించిందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ మురళి అప్డేట్స్ అందించినందుకు. పెద్దల పోరులో నెల్లూరులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గెలిచారు. వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై 87 ఓట్ల మెజార్టీతో వాకాటి గెలిచారు. టీడీపీ ఖాతా ఓపెన్ చేసింది. పెద్దల పోరులో నెల్లూరులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గెలుపు సొంతం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై 87 ఓట్ల మెజార్టీతో వాకాటి నారాయణ రెడ్డి గెలుపు సొంతం చేసుకున్నారు. 52 ఓట్లలో 851 పోలయ్యాయి. అందులో 87 ఓట్ల మెజార్టీతో వాకాటి నారాయణ రెడ్డి విజయం సాధించారు. పోలైన ఓట్లు చాలా తక్కువగానే ఉండడంతో మొదటి రౌండ్లోనే గెలుపు ఎవరనేది తెలిసిపోయింది. 852లో 851 పోలయ్యాయి. అందులో లెక్క వేయడం కౌంటింగ్ చాలా త్వరగానే పూర్తయింది. అందుకే మొదటి రౌండ్లోనే విజయం ఎవరిని వరించిందో తెలిసింది. సో టీడీపీ ఖాతా ఓపెన్ చేసింది. నెల్లూరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాల్లో 87 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి గెలుపును సొంతం చేసుకున్నారు. మా ప్రతినిధి మురళి నుంచి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మురళి, వైసీపీకి ఎన్ని పోలయ్యాయి? మొత్తం 852 ఓట్లు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఓట్లు ఉంటాయి కదా. మొత్తం 851 పోలే. ఒక ఓటు మాత్రం వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఓటింగ్ అనేది రాలేని పరిస్థితుల్లో 851 ఓట్లు పోలైతే 377 ఓట్లు వైసీపీకి పోలే. 462 అంటే 85 ఓట్ల మెజారిటీ టీడీపీకి వచ్చింది. మొత్తం ఇక్కడ 5 రౌండ్లుగా 5 టేబుల్ మీద ఈ కౌంటింగ్ అనేది జరిగితే మొత్తం 2 టేబుల్లో ఎక్కువ మెజారిటీ వైసీపీకి వచ్చింది. మిగిలినటువంటి 3 టేబుల్లో వచ్చినటువంటి ఓట్లలో టీడీపీ ఎక్కువ సీట్లను ఎక్కువ ఓట్లు అనేటివి పోలైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తానికైతే 85 ఓట్లతో టీడీపీ బయటపడింది. ముందు నుంచి కూడా పార్టీలు ఏవైతే లెక్కలు వేసుకుంటున్నాయో తమ ఒకవేళ అవతల పార్టీ నుంచి కనుక క్రాస్ ఓటింగ్ అనేది మనకు జరిగితే ఎంత మేలు చేయకూడుతుందో అదే పరిస్థితుల్లో మన పార్టీ నుంచి కూడా ఎవరైనా సరే క్రాస్ ఓటింగ్ పాల్పడితే నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా ఇరు పార్టీలు కూడా క్రాస్ ఓటింగ్ పైన ఎక్కువగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ నుంచి టీడీపీకి భారీగా కూడా క్రాస్ ఓటింగ్ అనేది జరిగింది. ఈ మేరకే మనం విజయం సాధించామనేటువంటి లెక్కలు వేసుకున్నటువంటి టీడీపీ మరోవైపు ఎవరు టీడీపీ నుంచి వైసీపీకి ఎక్కువగా కూడా ఓట్లు వేశారు, ఆ ఓట్లు వేయడానికి గల కారకులు ఎవరనేది దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉదయగిరిలో మండల స్థాయి నేతలపై చర్యలు తీసుకున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇన్ఛార్జీలు కొంతమంది కూడా ఈ క్రాస్ ఓటింగ్ కి సహకరించారన్నటువంటి సమాచారం సేకరిస్తోంది. వారందరిపై కూడా చర్యలు తీసుకునేటువంటి కోణంలో కూడా ముందుకు వెళ్తుంది. అయితే మొత్తానికి చాలా మంది సీనియర్లు ఈ క్రాస్ ఓటింగ్ కి 2 పార్టీలు కూడా సహకరించారన్నటువంటి పరిస్థితి ఇప్పుడు 2 పార్టీలు కూడా ఈ విషయాలపై దృష్టి పెట్టాయి. మరి పార్టీల ఏ విధంగా ముందుకు పోబోతున్నాయి, ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా గెలవడం అనేది ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఒక ఉత్కంఠగా చూస్తే ఇప్పుడు విజయం తర్వాత ఓటమి చెందినటువంటి
పార్టీలో కావచ్చు, ఇటు గెలుపొందిన ఈ రెండు పార్టీలో కూడా ఈ లెక్కలు అనేటివి ఇప్పుడు చాలా కీలకంగా మారిందనేది చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి. 85 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి గెలుపు సొంతం చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో నెల్లూరు ఎమ్మెల్సీగా వాకాటి నారాయణ రెడ్డి విజయం సాధించారు.